అందరికీ మరణాతండి. బాగున్నారండి అందరూ? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దినదినము మనకు తోడుగా ఉంటూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు కదండి. అందువలన దేవుని యొక్క ప్రతిరూపముగా ఉన్న మానవులమైన మనము ప్రభు కృపలో సమాధానముగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమును బట్టి మనము మాట్లాడుకుందాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనంలో నుండి ప్రభుని కనపరుచుకుంటూ ఆశీర్వాదం అందుకుందామండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు అని ఒక చక్కని మాట ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు మనకు. యెహోవా అనగా ఇక్కడ మనము ఆరాధించుచున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అనగా భూమి ఆకాశములను, సముద్రములను, ఆకాశమందలి సకల విధములైన నక్షత్రాలను, సూర్య చంద్రులను, ఆ ఖగోళమందు నియమింపబడిన సమస్తాన్ని, సముద్రములో నియమించినటువంటి సకల విధములైనటువంటి జీవరాశుల సృష్టిని ఆయనే కలుగజేస్తున్న వారై ఉన్నారు. ప్రియులారా, ఇట్టి పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన నాథుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఈ దినమందు మనము గమనించినట్లయితే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు అన్నారు కదండి. తల అనగా మానవ నిర్మాణమును మనము చూసినప్పుడు శిరస్సు మానవునికి పైన నిర్మించబడి ఉన్నది. ఈ శిరస్సు ఘనమైనది. ప్రియులారా, మానవ నిర్మాణంలో దేవుడు అనేక అవయవాలను అమర్చిన మరి తన యొక్క మహిమ కలిగినటువంటి కృపను బట్టి శిరస్సుకు ఆయన ప్రత్యేక ఆధిక్యత ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయన పైనున్నటువంటి ఈ శిరస్సును చూపిస్తూ మాట్లాడుతున్నారు. ప్రియులారా, తలగా నియమించడం అంటే పైవాడిగా నియమింపబడము, అంటే అందరికన్నా పైవాడిగా నియమింపబడము. ప్రియమైన స్నేహితులారా, లోకములో ఉన్నప్పుడు మన బ్రతుకు ఎలా ఉన్నా ఆయన్ను ఆశ్రయించి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు ఆయన మనలను పైకి తీసుకొస్తూ ఉంటారు. ప్రియుల ఉదాహరణ, రాజయ్య ఉన్న దావీదు గారిని చూసామనుకోండి. మనము ఆయన జీవితంలో యెషయా కుమారుడు మొదట ఎక్కడ ఉన్నాడు దావీదు గారు అంటే గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, అరణ్యంలో గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎన్నో పాటలు పాడుతూ ఎంతో ధ్యానం చేస్తూ ప్రభునే మనసారా సేవిస్తూ ఉన్నాడు కనుక, ప్రభు చిత్తమును జరిగించే మనస్సు కలిగి ఉన్నాడు కనుక ఆయనను దేవుడు కోరుకుని ఏం చేశారు? ఆ కాలమందు ఉన్న ప్రవక్త అయినటువంటి సమూయేలు గారితో మాట్లాడి అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ ఆ సమస్యలన్నిటినీ ఒతిగించుకుని సమూయేలు గారు ముందుకు వెళ్ళవలసి ఉన్నదని సమూయేలు గారికి దేవుడు సలహానిచ్చి ప్రియులారా దావీదు గారిని అభిషేకింపజేశాడు. అనగా దైవ జనాంగములను పరిపాలన చేసేటటువంటి శిరస్సుగా నియమించడానికి ఈయన శిరస్సుపై అభిషేక తైలమును ప్రోక్షింపజేసి ఆశీర్వాదం ఇచ్చారు. ఆత్మను పొందుకున్నారు దావీదు గారు. ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును జరిగించడానికై అతడు మహారాజయ్యాడు. ప్రియులారా, దేవుడు మెచ్చుకున్నటువంటి రాజయ్య ఉన్నారు. అతని స్థితి మారిపోయింది, అతని గతి మారిపోయింది. ప్రియులారా, ఈ లోకంలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, సర్వోన్నతుడు ప్రభువుకు మనము ఇష్టలుగా ఉన్నట్లయితే ఆయన మనల్ని కోరుకుని ఏరుకుని ఆయన మన స్థితిని గతిని మార్చి మనల్ని దుస్థితి నుంచి విడిపించి సద్గతిని ప్రాప్తింపజేసి సమృద్ధిని కలుగజేసి సంపన్నులుగా ఫలింపచేస్తారు. అట్టి కృపానిధియగు ప్రభు యొక్క దీవెనలు శాశ్వత కాలము లోకమందున్నటువంటి మా ఆత్మీయ బిడ్డల కుటుంబములకు తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అత్యున్నతుడా, గనుడా, మహారాజా, నీవు నరుని తలగా నియమిస్తానని సెలవిచ్చావు. నీ ఆజ్ఞలు గైకొన్న వారిని, నీ కట్టడలను అనుసరించి నడిచే ప్రతి ఒక్కరిని తలగా నియమిస్తాను అని సెలవిచ్చావు గనుక నీకు ఇష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజెల్లు వరకు అన్నారు కదా ప్రభు. గనుక
అలాగును ఘనమైనటువంటి కృపచేత నీవు వర్ధెల్ల చేసి మేలులతో తృప్తిపరిచి మా ప్రభా నీ కృపకు పాత్రులుగా చేసి వారిని ఆశీర్వాదముతో దినదినము వృద్ధిలోకి నడిపించువాడవైనావు. అట్టి దీవెనలు లోకమందున్న బిడ్డలకు ప్రసాదించుమని పవిత్రుడు రక్షకుడు మా కొరకు మేఘారుడే వచ్చుచున్నవరుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి స్తుతించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.